హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. చున్నీలు అవసరమైతే తీసుకున్నానండి. ఇవి దాంతోపాటు నేనైతే బేకరీకి అయితే వెళ్ళేసి బేకరీలో కూడా కొన్ని బ్రెడ్ అలాంటివి తీసుకున్నాను. అలాగే అట్టికాయలు కూడా తీసుకున్నానండి. ఇవి డజన్ వచ్చేసి 80 రూపీస్ చెప్పారు. పిల్లలకి చిన్నప్పటి నుంచి కూడా ఇవే అలవాటు చేశానండి. వాళ్ళు హైబ్రిడ్వి తినరు, పిండి పిండిగా ఉంటాయి అని చెప్పేసి ఇష్టపడరు. అందుకని ఎప్పుడు ఇవే తీసుకొస్తూ ఉంటాను. కేఎస్ బేకర్స్లో బ్రెడ్ తీసుకున్నానని చెప్పాను కదా. ఇదివరకు అయితే బ్రెడ్ చాలా పెద్ద సైజులో ఉండేదండి. ఇప్పుడు దాన్ని 20-30% అయితే సైజ్ తగ్గించేశారు. అదే 55 రూపీసే తీసుకుంటున్నారు. కానీ ఇంకొకటి దిల్కుష్ ఒకటి తీసుకున్నానండి. దీంట్లో 2 టైప్స్ ఉంటాయి. అక్కడ మనకి పఫ్ది ఉంటుంది కదా, డ్రైగా అలా ఉంటుంది, ఇలా బ్రెడ్తో ఉంటుందన్నమాట. మా వాళ్ళకి ఇదే ఇష్టం కాబట్టి ఇది తీసుకున్నాను. బ్రెడ్ ఒకటి, ఇంకా మనకి క్రీమ్ బన్ ఉంటుంది కదా, అది ఒక పీస్ అయితే తీసుకున్నానండి. డీమార్ట్లో నేను ఎప్పుడు సరే ఇవే చున్నీలు అయితే వాడతానండి. నేను చున్నీలు అంటాను, యాక్చువల్గా అయితే అవి స్కార్ఫ్లా కట్టుకుంటాం కదా అది. ఇవి చాలా అంటే చాలా బాగుంటాయండి. క్వాలిటీ వైజ్ కానీ కంఫర్ట్ వైజ్ కానీ మనకి చక్కగా ఉంటాయి. 99 రూపీస్కి నిజంగా వర్త్ అండి. లెంత్ కూడా బాగుంటుంది. నాకు ఈ క్లాత్ అంటే చాలా ఇష్టము. ప్రతి డ్రెస్ మీద కూడా ఇవే తీసుకుంటాను. చున్నీళ్ళ డైలీ వేర్ ఇవే వాడుతూ ఉంటాను నేను. చాలా బాగుంటాయి. ఇంకొక విషయం ఏంటంటే, మనము చున్నీలు మిషన్లో వేసేస్తే అవి హార్డ్గా అయిపోతున్నాయండి. అందుకని నేను చేత్తోనే ఉతికేస్తూ ఉన్నాను. జస్ట్ కొద్దిగా నానబెట్టేసి పిండేస్తాను. చున్నీలకి పెద్ద మురికి ఉండదు కాబట్టి. బ్రెడ్ ఎటు తీసుకున్నానని చెప్పేసి జామ్ తీసుకున్నాను. సోయా సాస్ ఒకటైతే తీసుకున్నాను. డీమార్ట్లో 300 చేంజ్ అలా పడింది. బ్రెడ్ ఇవి తీసుకున్నవేమో 150 రూపీస్ అయినాయండి. నేను స్కిన్ కేర్ అయితే కంపల్సరీ అట్లీస్ట్ డేలో ఒక్కసారన్నా ఫాలో అవుతాను. అది నైట్ కానీ మార్నింగ్ టైం కానీ ఏదో ఒక టైంలో. నేను జనరల్గా వాడేది సెటాఫిల్ బ్రాండ్ అండి. పిల్లలకి మాయిశ్చరైజర్ అదే వాడతాను, నేను ఫేస్కి అదే వాడతాను. నాకు ఇవన్నీ కూడా నైకాలో ఆర్డర్ పెట్టానండి. 2000 చేంజ్ అయితే పడింది. పింక్ ఫ్రైడే సేల్ అని నడుస్తుంది కదా, జనరల్గా తీసుకునే దానికంటే కూడా ఇంకా 50 రూపీస్ 100 రూపీస్ తక్కువే వచ్చినాయండి. సెటాఫిల్ మనకి చాలా ఎక్కువ కాస్ట్ ఉంటుంది అనుకుంటాం, కానీ వాడిచ్చే క్వాంటిటీకి నిజంగా వర్త్. ప్రతి రూపాయి కూడా వర్తబుల్ అనిపించింది నాకైతే. ఎప్పుడో నాకు మా అమ్మాయికి డెర్మటాలజిస్ట్ అయితే పీడియాట్రిస్ట్ అయితే సజెస్ట్ చేశారండి. జనరల్గా పిల్లల డాక్టర్లు ఉంటారు కదా, వాళ్ళు సజెస్ట్ చేశారు సెటాఫిల్ వాడండి, మాయిశ్చరైజరు పిల్లలకి చాలా బాగా పడుతుందని చెప్పేసి అదే వాడుతూ ఉన్నాను నేనైతే. ఇక కొన్ని రోజులు పోయినాక పిల్లలకే కాదు, నాకు, మా ఇంట్లో మా వారికి అందరం అదే వాడుతూ ఉన్నాము. స్పెసిఫిక్గా ఇంక వేరే ఏ క్రీమ్స్ కూడా పెద్దగా వాడను. సెటాఫిల్దే నైట్ క్రీమ్ కూడా వాడతాను. అది ఇంకా ఉంది కాబట్టి తెచ్చుకోలేదు. ఇదైతే ఫ్రీగా వచ్చిందండి. చిన్న చిన్న బాటిల్స్ ఉన్నాయి చూసారా, అవన్నీ కూడా కాంప్లిమెంటరీ కింద ఇచ్చారనమాట. బయోటిక్ది కూడా టోనర్ అయితే తీసుకున్నానండి. బయోటిక్ టోనరు మా వారికి చాలా బాగా పడింది. తనైతే పొల్యూషన్కి అలా వెళ్తూ ఉంటారు కాబట్టి రోజు ఫేస్ క్లీన్ చేసుకుంటూ ఉంటారనమాట. డస్ట్ పొల్యూషన్ ఏమీ ఉండకుండా మార్నింగ్ టైంలో ఆయన స్కిన్ కేర్ కోసం అయితే ఇది వాడుతూ ఉంటారు. కానీ ఇది నాకు పడలేదండి. నాకు నార్మల్గా కాంబినేషన్ స్కిన్ కాబట్టి నా స్కిన్కి పడలేదు. తనకి నార్మల్ స్కిన్ కాబట్టి తన స్కిన్కి అయితే చాలా బాగా పడిందండి. ఇవి నేను పద్దాకలా ఒక్కొక్కటి ఆర్డర్ పెట్టినా కూడా ఆఫర్లో ఉండవని చెప్పేసి 4 తీసుకున్నాను ఒకేసారి. ఇవి దగ్గర 8-10 మంత్స్ వరకు వస్తాయండి ఈ 4 బాటిల్స్ కూడా తనకి. నాది సెటాఫిల్ టోనరు వాడతానని చెప్పాను కదా,
అది లాస్ట్లో కొద్దిగా ఉంది, అదే మీకు ఇక్కడ వీడియో చూపిస్తున్నాను. మా వారిది కూడా కొంచెమే ఉంది, అయిపోయిందనమాట. అందుకని చెప్పేసి ఆర్డర్ పెట్టాను. చాలా బాగా క్లీన్ అవుతుందండి. దీన్ని కొన్ని డ్రాప్స్ మనము దూది పైన వేసేసి ఫేస్ క్లీన్ చేసేసుకోవాలి. ఫస్ట్ ఫేస్ వాష్ చేసిన తర్వాత క్లీన్ చేసేసుకొని మాయిశ్చరైజర్ పెట్టేసి నేను ఇంకా పౌడర్ పెట్టేసుకుంటాను. మేకప్, లిప్స్టిక్స్ అలాంటివి కూడా ఏది వాడనమాట. ఇది అంతకుముందు నేనేం చేసేదాన్ని అంటే నార్మల్ సెటాఫిల్ క్లెన్జర్ ఉంటుంది కదండి, అది వాడేదాన్ని నార్మల్ స్కిన్ది. అది వాడుతూ ఉంటే పింపుల్స్ వచ్చినప్పుడు పోవట్లేదు. కాంబినేషన్ స్కిన్ అని చెప్పాను కదా నాది, అందుకని చెప్పేసి దీంట్లోకైతే మారిపోయిన తర్వాత మనకి పింపుల్ వచ్చినా సరే 2-3 రోజులకి మనం ఏమీ చేయకపోయినా అదే మాడిపోతుందండి. నిజంగా నాకు చాలా బాగా పడింది. మాంగళ్య షాపింగ్ మాల్లో నైటీలు అయితే తీసుకున్నానండి. ఈ నైటీలు 500కి 4. 500కి 4 ఏవైతే ఉన్నాయో అవి క్వాలిటీ అంత బాగాలేదండి. జస్ట్ మనము నైట్ టైం వేసేసుకొని మార్నింగ్ చేంజ్ చేసుకునేటట్లయితే వాడుకోవచ్చు. నేను అందుకే తీసుకున్నాను. డే టైంలో అయితే వేసుకోలేము, కొద్దిగా పల్చగా ఉన్నాయి. జనరల్గా ఉండే క్వాలిటీతో పోల్చుకుంటే ఇవి కొద్దిగా పల్చగా అనిపించినాయి. ఇక్కడ నేను మీకు ట్యాగ్ చూపిస్తున్నాను చూడండి, 500కి 4 నైటీస్ అని. ఇక్కడ నేను ఫస్ట్లో వేస్తున్న నైటీలన్నీ అవేనండి. ఇక్కడ పింక్ కలరు, ఇంకొకటి వచ్చేసి మనకి నేవీ బ్లూ కలర్ కనిపిస్తుంది కదా ఇక్కత్ ప్యాటర్న్లో. ఈ రెండు వచ్చేసి ఈచ్ వన్ 300 రూపీస్ పడిందండి. 1+1 ఆఫర్లో 600 ఉన్నది 300 పడింది నాకు. ఇది క్వాలిటీ చాలా బాగుంది, చాలా మందంగా ఉందండి క్లాత్ కూడా. ప్యాటర్న్స్ కూడా బాగున్నాయి. ఇవి ఎక్కువ ఎందుకు తీసుకోలేదు అంటే అక్కడ డిజైన్స్ నచ్చలేదు నాకు, ఈ రెండే నచ్చినాయి అని తీసుకున్నాను. ఇవి మాత్రం నేను 5 నైటీస్ తీసుకున్నానండి, 500కి 4 అన్నవి. అవి ప్యాటర్న్స్ అయితే ఎంత బాగున్నాయో, డిజైను అసలు నాకు చాలా నచ్చింది. ఇంకా 2-3 అసలు 1000 రూపీస్కి 8 నైటీలు తీసుకుందాం అనిపించింది, కాకపోతే తీసుకోలేదు. ఓన్లీ 5 తీసుకున్నాను. 500కి 4 కదా, ఎక్స్ట్రా ఇంకో 125 రూపీస్ ఇచ్చేసి ఇంకొక ఎక్స్ట్రా నైటీ అయితే తీసుకున్నాను. ఏది వదిలే బుద్ధి కావట్లేదు, అంత నచ్చినాయి నాకైతే. ఇవి మనం ఆషాఢం సేల్ ఉంది కదండి, లాస్ట్ మంత్ ఆషాఢం సేల్ నడిచింది కదా, అప్పుడు తీసుకున్నాను. అప్పుడే వీడియో షూట్ చేశాను. కాకపోతే నేను వాడిన తర్వాత రివ్యూ చూసి వీడియో పెడదామని ఇన్ని రోజులైతే ఆగానండి. పల్చగానే ఉన్నాయి, ఉతికినా కూడా పెద్ద మందమేం కాలేదు. అవి మాత్రం 300 రూపీస్ అన్నవి మాత్రం చాలా మందంగా ఉన్నాయి. క్వాలిటీ బాగుంది, కంఫర్ట్ కూడా అన్నీ బాగున్నాయండి. ఇవి ఎవరికన్నా ఇష్టం ఉండి ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోవచ్చు. నేను వాడి బాగుంది లేనిది నిజంగా జెన్యున్గా రివ్యూ పెడదామని చెప్పేసి ఇన్ని రోజులైతే పెట్టలేదు. ఇప్పుడు ఆషాఢం వచ్చేసింది కదా, మేబీ ఆఫర్ ఉందో లేదో నాకైతే తెలియదండి. ఇక్కడ నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను చూడండి, ఇంత ట్రాన్స్పరెంట్గా ఇంత పల్చగా అయితే ఉంది. డిజైన్స్ మనకి 400-500 నైటీల్లో కూడా అంత మంచి డిజైన్స్ అయితే దొరకవు, కానీ అంత మంచిగా ఉన్నాయి. అసలు ఏది వదలాలనిపించలేదు, కానీ నాకు అవసరం లేనప్పుడు ఇంకా అన్ని ఎందుకులే అని చెప్పేసి ఇంతవరకే తీసుకున్నానండి. ఓవరాల్గా నేనైతే 7 నైటీస్ అయితే తీసుకున్నాను. ఇవన్నీ కూడా నాకు అరౌండ్ ఒక 1300-1200 పడింది అంతే. ఇవి 2600, అవి వచ్చేసి అంతేనండి 1225 రూపీస్ అలా పడింది అంతే. చాలా బాగున్నాయి. నేనైతే నైట్ టైంకి యూజ్ చేద్దాం అనేసి తీసుకున్నాను. డే టైంకి అయితే జనరల్గా ఉన్నాయి కదా నా దగ్గర అని చెప్పేసి. మనకి నైటీలు ఎన్ని ఉన్నా సరే డైలీ బేసిస్ మీద ఎన్నో కొన్ని అవసరం పడుతూనే ఉంటాయి కదా, అందుకనేసి ఇలా తక్కువకి వచ్చినప్పుడు అయితే తీసుకున్నాను నేను. చాలా బాగున్నాయండి.